ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు మన కథ వచ్చేసి సింహాల గుహలో దానియేలు గారి గురించి తెలుసుకుందాం. ఒక మనిషి సింహాల గుహలో వేసినా కూడా అతనికి ఏమీ కాలేదంటే నమ్ముతామా? ఇది అసలు నిజంగా జరిగిందా? అవును, ఇది నిజంగా జరిగిన ఒక అద్భుతమైన కథ. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. ఇదివరకు కాలంలో బబులోను రాజ్యంలో దానియేలు అనే ఒక మంచి మనిషి ఉండేవాడు. అతను దేవుని మీద చాలా విశ్వాసం, ప్రేమ కలిగినవాడు. ఎప్పుడూ నిజాయితీగా జీవించేవాడు. ఆ రాజ్యంలోని రాజుకు కూడా దానియేలు అంటే చాలా ఇష్టం. అందుకే అతన్ని ఒక పెద్ద పదవిలో కూర్చోబెట్టాడనమాట. కానీ ఇది చూసిన ఇతర తోటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమనిపించింది అని అంటే అసూయపడ్డారన్నమాట. అసూయపడి ఇతన్ని ఎలా అయినా ఇరికించాలి అని చెప్పి ఈ రాజ్యంలో రాజుకు తప్పించి ఎవరికి ప్రార్థన చేయకూడదు అనే ఒక కొత్త చట్టాన్ని పెట్టారనమాట. కానీ దానియేలు దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేడు. దేవునికి ప్రార్థించడం ఆపలేదు. అందుకే దానియేలు గారిని పట్టుకొని సింహాల గుహలో వేశారు. దానియేలు గారు సింహాల గుహలో ఉన్నా కూడా దానియేలు గారిని సింహాలు ఏం చేయలేదు. రాజు దానియేలు గారిని పట్టి బంధించి సింహాల గుహలో వేసిన రోజంతా ఆందోళనతో ఉన్నాడనమాట. కానీ దేవుడు ఒక అద్భుతం చేశాడు. తన దూతలను పంపించి సింహాల నోళ్లను మూసివేశాడు. ఉదయం రాజు వచ్చి చూసేసరికి దానియేలు గారు చాలా సురక్షితంగా ఉన్నాడు. రాజు చాలా ఆశ్చర్యపోయి దేవుని మహిమను గుర్తించాడనమాట. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అని అంటే, దేవునిపై విశ్వాసం ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నిజాయితీగా ఉంటే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. థ్యాంక్ యూ ఆల్.